స్నేహితులారా, మనము పరిశుద్ధాత్మ గురించి, ఆదరణకర్త గురించి తెలుసుకుందాము. ప్రాముఖ్యంగా ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మరియు క్రీస్తు ఆత్మ. దేవుడు మరియు క్రీస్తు పరలోకంలో ఉన్నారు. అయితే ఆత్మ మనతో ఇక్కడ భూమిపైన ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మన సమస్త ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము మరియు ప్రేమ ఆత్మ నుండి కలుగుతాయి. మన క్రొత్త జన్మ, క్రొత్త ఆత్మీయ జీవము పరిశుద్ధాత్మ నుండి కలుగుతాయి. దేవుడు 3 ఆకృతులు లేక 3 క్రమములు గల ఉనికి ఉన్నది: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అయితే మనలను బట్టి మన జీవితంలో ప్రవేశించు ఆకృతి పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు, కుమారుడైన దేవుడు పరలోకమునకు తిరిగి వెళ్ళాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిన వారి యొద్దనున్నాడు. పరిశుద్ధాత్మ మనతో చిరకాలం ఉంటాడని యేసు చెప్పాడు. యేసు మరణించిన తర్వాత శిష్యులు ఒంటరిగా ఉండకుండా ఆయన తన స్థానంలో పరిశుద్ధాత్మను పంపాడు. కాబట్టి క్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఏ కార్యములు చేశాడో అవే కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మను పంపాడు. మనము పరిశుద్ధాత్మ గురించి తలంచినప్పుడు ఆయన మనతో ఉన్న క్రీస్తు సన్నిధి అని తలంచాలి. క్రీస్తు ఏమి చేశాడో పరిశుద్ధాత్మ అదే చేస్తున్నాడు. క్రీస్తు భూమిపైన చేసిన క్రియలను కొనసాగించడమే పరిశుద్ధాత్మ పని. స్నేహితులారా, గ్రహించండి, క్రీస్తు శిష్యులతో ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. క్రీస్తు వారి బోధకుడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ మన బోధకుడు. క్రీస్తు తనకు తానే సాక్షి, అదేవిధంగా పరిశుద్ధాత్మ క్రీస్తుని గూర్చి సాక్ష్యమిస్తాడు. క్రీస్తు తన శిష్యులను బలపరిచాడు, బుద్ధి చెప్పాడు, ధైర్యపరిచాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలను బలపరుస్తాడు, బుద్ధి చెబుతూ ధైర్యం చెబుతాడు. సమస్తమును క్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. పరిశుద్ధాత్మ మనకు చెబుతాడు. అందుకొరకే యేసు పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్త అని పిలిచాడు. యేసు మొదటి ఆదరణకర్త. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన స్థానంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ సత్య స్వరూపి. క్రీస్తే సత్యము. కాబట్టి ఆయన ఆత్మయే సత్య స్వరూపి అయి ఉండాలి. ఆత్మ విశ్వాసులను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. లోకము అనగా అవిశ్వాసులైన మనుషుల లోకము ఆత్మను ఒప్పుకొనదు. ఎవరు క్రీస్తును అంగీకరించరో వారు ఆయన ఆత్మను అంగీకరించరు. అయితే ఆయన యందు విశ్వాసముంచు వారికి యేసు తన ఆత్మను పంపాడు. ఆత్మ విశ్వాసులలోనూ నివసిస్తాడు. ఆమేన్.